హలో గైస్ వెల్కమ్ టు ద వెహికల్ బజార్ ఆటో కన్సల్టెన్సీ. ఈరోజు మన దగ్గరికి డైరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి వ్యాగనార్ 2011 ఎల్ఎక్స్ఐ మోడల్ కార్ అయితే సేల్కి వచ్చిందండి. మీరు చూసుకోవచ్చు వీడియోలో మొత్తం కూడా మీకు ఏ టు జెడ్ స్పష్టంగా మొత్తం అయితే వివరిస్తాను. ముందైతే వీడియోని ఎవరైతే ఇంతవరకు లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి సెకండ్ హ్యాండ్ కార్స్ మంచి మంచి కార్స్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. కలర్ అయితే రెడ్ కలర్ అండి. మీరు చూసుకోవచ్చు ఎక్సలెంట్ అవుట్లుక్ అనమాట. అవుట్లుక్ అయితే వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. అండ్ పెట్రోల్ వేరియంట్ అనమాట. మైలేజ్ విషయానికొస్తే నియర్లీ 20+ మైలేజ్ అయితే వస్తది. ఏపీ 31తో వస్తది పాసింగ్. ఎక్సలెంట్ అవుట్‌లుక్ అండి. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. వెల్ మెయింటెనెన్స్ వెహికల్ అనమాట ఇది. ఇది ఫ్యామిలీ పర్పస్‌కి యూజ్ చేసుకున్నారు. తిరిగింది కూడా తక్కువ అనమాట. వెల్ మెయింటెనెన్స్ వెహికల్. ఇంజిన్ కూడా గుడ్ కండిషన్‌లో ఉంది. అలాగే వీడియోలో మీరు మొత్తం చూసుకోవచ్చు. ఈ సైడ్ ప్యానెల్ కూడా మీరు చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మీకు పెయింట్ పోయిన ప్యానెల్స్ గాని, అలాగే డెంట్ గాని అలాంటివైతే చూడనీకైతే కనపడదనమాట. ఒరిజినల్ పెయింట్ ఇది. ఇంతవరకు ఎటువంటి పార్ట్ అనేది రీప్లేస్‌మెంట్ అనేది చేయలేదనమాట. కంపెనీలో వచ్చిన పార్ట్స్ అన్ని పార్ట్స్ అదే విధంగా ఉన్నాయి. వీడియోలో మీరు మొత్తం స్పష్టంగా చూసుకోవచ్చు. నేను మొత్తం కూడా మీకు స్పష్టంగా చూపిస్తాను. అలాగే ఇంటీరియర్ విషయానికొస్తే ఇందులో మనకు బ్లాక్ కలర్ బ్యూటిఫుల్ లెదర్ సీట్స్ అయితే చూడనీకి దొరుకుతాయండి. అలాగే ప్యాసింజర్‌లకు ఎనకాల వచ్చేసి మనకు హెడ్ రెస్ట్ కూడా వస్తది ఎనకాల కూర్చున్న వాళ్ళకు. ఎనకాల మనకు కంఫర్టబుల్‌గా ఒక ముగ్గురైతే కూర్చోవచ్చనమాట. మాన్యువల్ విండోస్‌తో వస్తదనేది. పవర్ విండోస్ కాదు, మాన్యువల్ విండోస్‌తో పాటు వస్తది. అలాగే మీరు ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ ఇంటీరియరు, డ్రైవర్ సైడ్ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు సీట్ చూసుకోవచ్చు మీరు. సీట్‌లు ఎక్కడ కూడా మీకు చినిగిపోవడం గానీ, డ్యామేజ్ అవ్వడం గానీ, కొంచెం కలర్ షేడ్ అవ్వడం గానీ అలాంటివైతే మీకు ఎక్కడ కూడా కనపడదనమాట. పవర్ విండోస్ వస్తది ఫ్రంట్ సైడ్ మాత్రము. ఫ్రంట్ సైడ్ మాత్రం మీకు పవర్ విండోస్ వస్తాయి. ఫ్రంట్ 2 అంటే డ్రైవర్ సైడు, డ్రైవర్ పక్కన కూర్చుంటారు కదా! ఆ పక్కన 2 సైడ్‌లు మాత్రం మీకు పవర్ విండోస్ అయితే వస్తాది. ఏసీ మాత్రం చిల్డ్ అండి. చిల్డ్ ఏసీ విత్ మాన్యువల్ కంట్రోల్స్‌తో పాటు వస్తది. మాన్యువల్ గేర్స్ అయితే వస్తాయి. తిరిగింది కేవలము 90,000 కిలోమీటర్లు మాత్రమే అండి. చెప్పా కదా! ఇది ఇంట్లోకి వాడుకున్నారనమాట. బయటకి మనకు బాడీలో తిప్పినయి అట్లా కాదు. ఇంట్లోకి వాడుకున్నారు. సో, వెల్ మెయింటెనెన్స్ వెహికల్ అనమాట. పవర్ విండోస్‌తో పాటు వస్తది. వితౌట్ ఎయిర్ బ్యాగ్ ఇది. పవర్ స్టీరింగు, పవర్ విండోస్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంజిన్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది అనేసి. ఇంజిన్ కూడా మనకు ఇంజిన్ మీద అయితే ఎటువంటి అమౌంట్ అయితే మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే పడదనమాట. మీరు చూసుకోవచ్చు. హ్మ్. ఇంజిన్ దగ్గర మీకు ఎక్కడ కూడా రెస్ట్ రావడం అనేది గానీ, లేదంటే యాక్సిడెంట్ అయిన పార్ట్స్ కానీ ఎక్కడ చూడనీకి కనపడదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్, నాన్ టచ్ అప్ వెహికల్ అనమాట. ఒరిజినల్ పెయింట్ అదే విధంగా ఉంది. వెల్ మెయింటెనెన్స్ వెహికల్. ఇంటికి అయితే వాడుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం టైర్ కండిషన్ విషయానికొస్తే ఇందులో మనకు 4 టైర్స్ అయితే ఇస్తారండి. 4 టైర్స్‌తో ఇది ఫ్రంట్ టైర్ అనమాట. ఫ్రంట్ టైర్ కండిషన్ బటన్ విషయానికొస్తే నియర్లీ మనకు 60% బటన్ అయితే ఉందండి. అలాగే సేమ్ మనకు బ్యాక్ టైర్ కూడా అదే విధంగా 60% బటన్ అయితే ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి మనకు ప్రొద్దుటూరు, కడప జిల్లాలో అయితే ఉంటుంది. అదే కడప జిల్లా ప్రొద్దుటూరులో అయితే ఉంటుందనమాట. కస్టమరు ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి రూ. 1,80,000 అయితే చెప్తున్నారండి. ఇది కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ మాత్రమే. ఇందులో కూడా ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటది. ఎంత బార్గెనింగ్ ఉంటది? ఫైనల్ ఎంత ప్రైస్ వస్తదంటే మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబరు మా నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. ఒకటి గుర్తుపెట్టుకోండండి. మేము ఏ కార్ అయినా సరే మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు 1, 4 సార్లు చెక్ చేస్తామనమాట. చెక్ చేసి మనకు ఆ కారు మంచిది అనిపిస్తేనే అప్పుడు మేము ముందుకైతే తీసుకొనొస్తాము. ఇది వెల్ మెయింటెనెన్స్ వెహికల్ అనమాట. మీరైతే దాని గురించి అయితే దిగులు చెందాల్సిన అవసరమే లేదు. మీరు రండి, కార్ డైరెక్ట్‌గా చూడండి. ఆ తర్వాత మీకు తెలిసిన మెకానిక్ ఉంటే అతన్ని కూడా చూపించండి. ఆ తర్వాతే మనము కూర్చొని ఫైనల్ రేట్ అనేది మాట్లాడి ఆ తర్వాత వెళ్దాము. చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఫోన్‌లోనే ఫైనల్ రేట్ మాట్లాడాలని అనుకుంటున్నారు. అలా కుదరదండి. ఫోన్‌లోనే మనం మొత్తం మాట్లాడాలంటే కుదరదు. మీరు వచ్చి కస్టమర్ ముందర కూర్చుంటే మనం గూడా మాట్లాడడానికి చాలా బాగుంటాది. కస్టమర్ గూడా ఒప్పుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటదనమాట. మీరైతే వచ్చినట్లయితే వ్యాగనార్‌తో పాటు ఇంకా 4 అయితే బండ్లున్నాయి. అవి గూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇటియోసు అలాగే ఇన్నోవా ఇలాంటి బండ్లయితే ఇంకా ఉన్నాయి. చిన్న బండ్లున్నాయి, పెద్ద బండ్లు కూడా అన్నీ ఉన్నాయండి. అవి కూడా చూపించడం జరుగుతుంది. ఇంతవరకు అంటే మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయండి. అడ్రెస్ వచ్చేసి ప్రొద్దుటూరు, కడప జిల్లా అనమాట. గుర్తుపెట్టుకోండి. అడ్రెస్ వచ్చేసి ప్రొద్దుటూరు, కడప జిల్లా. మీకు ఎటువంటి సమాచారమైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబరు మా నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అదే నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీ అవసరం ఏంది అనేది మెసేజ్ చేయండి. మేమే చూసుకొని మెసేజ్ చేస్తాము. మీకు కాల్ చేయడం లేదా మెసేజ్ చేయడం చేస్తాము. ఫోన్స్ ఎక్కువ వస్తున్నాయి. అన్ని ఫోన్స్ లిఫ్ట్ చేయాలి, అన్ని ఫోన్స్ మాట్లాడాలంటే సమయం కుదరడం లేదనమాట. అందుకనేసే దయించి అందరూ గూడా మీకు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ అనేది చేయండి. మేము మీకు చూసుకొని మెసేజ్ చేయడమా లేదా ఫోన్ చేయడమా ఏదైనా సరే చేస్తాము. అలాగండి ఇంతవరకు ఏదైతే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ అండి.